బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి హరీష్ రావు కేసీఆర్ వెంటే ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు కొండం సంపత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కవితతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని ఫైర్ అయ్యారు. కవిత లిక్కర్ స్కామ్ వల్లే తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుపొందలేదన్నారు. ఆస్తులను కాపాడుకోవడానికి కాంగ్రెస్తో కవిత కుమ్మక్కైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. కల్వకుంట్ల కవిత అని చెప్పుకొని తిరిగే దేవున్నపల్లి కవిత, మన టీఆర్ఎస్ భిక్షమెత్తి అయిన ఎమ్మెల్సీ కవిత గారు నిన్న చేసిన మాటలు ఎంత విడ్డూరం అంటే తెలంగాణ ఉద్యమాన్నే కించపరిచినట్టు. కాంగ్రెస్తో కలిసి హరిశన్న గురించి ఇలా మాట్లాడు, ఏదైతే జగదీష్ రెడ్డి గారి గురించి, పల్లా రాజేశ్వర రెడ్డి గారి గురించి, సంత బ్రదర్ అయినటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గురించి, ఇంకా చాలామంది గురించి ఇష్టారీతిగా మాట్లాడుకుంటూ నిన్న రేవంత్ రెడ్డి కూడా లేదు అన్నప్పుడు ఈమె అందులో అన్యాయం జరిగింది అని ఈమెనుడు ఈ పార్టీలు ఉండి సంత పార్టీలు ఉండి ఎంత అన్యాయం అంటే ఇదంతా మన మీద విషం చిమ్ముతున్నారు. మనమందరమేమో ఇక్కడ తెలంగాణ ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఇబ్బంది లేకుంటుంటారు, ప్రాజెక్టులు ఎట్లా కట్టాలి, తెలంగాణ రైతులకు రైతు బంధు, రైతు బీమా, అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి, తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలు పెట్టుకోవాలని మన మీద తాపత్రయ పెడుతుంటే ఆమె ఢిల్లీలాడ ఆమె ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మిగతా రాష్ట్ర మంత్రులతోని మా తండ్రి అక్కడ ముఖ్యమంత్రి నేను ఇదేమైనా చేయొచ్చు చెలమని అవుతామని ఆమె చాలా సెటిల్మెంట్ చేసినాయి. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఎట్టి పరిస్థితిలా ఎవ్వరూ చట్టానికి అతిథులు గారు. ఇప్పటి మందం ఉపశమనం గురించి ఆమె లొంగిపోవచ్చు, ఎప్పటికైనా తీసే పరిస్థితే ఉంటుంది. చట్టానికి అందరూ ఒకటే సమానం.